జ్ఞానానికి ప్రతిరూపం గురువు. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత మనిషికి జ్ఞానాన్ని, సంస్కారాన్ని, జీవిత విలువలను బోధించే వ్యక్తి గురువు. అలాంటి గురువులను స్మరించుకుంటూ వారి సేవలను కృతజ్ఞతతో గుర్తు చేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణిమ. గురు పౌర్ణమి సందర్భంగా దాని విశిష్టతపై కథనం. ఆషాఢమాస పౌర్ణమి రోజున గురు పౌర్ణిమను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున మహాభారత రచయిత వేదాలను విభజించి ప్రజలకు అందించిన మహర్షి వేదవ్యాసుని జన్మదినంగా భావిస్తారు. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. గురు పౌర్ణిమ రోజున విద్యార్థులు తమ గురువులను సత్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. విద్యా సంస్థలు, ఆశ్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువుల బోధనలు, వారి సేవలను గుర్తు చేసుకుంటూ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం గురువు గొప్పతనాన్ని చాటుతుంది. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు నింపే వ్యక్తే గురువు. నేటి సాంకేతిక యుగంలో విద్యా విధానాలు మారుతున్నప్పటికీ గురువు పాత్ర మాత్రం ఎప్పటికీ అమూల్యమైనదే. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకం. గురు పౌర్ణిమ మన జీవితంలో గురువుల స్థానాన్ని గుర్తు చేసే పవిత్రమైన రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువులను గౌరవించి వారి ఆశీర్వాదాలతో జ్ఞాన మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.